మాట దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఇది నా ఆత్మ సంబంధమైన విషయాల కొరకు, నా ఆత్మీయ జీవితం కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు అనే గ్రహింపు లేకుండా మనము మన లోక సంబంధమైన భౌతికమైన విషయాల కొరకు దాన్ని మనం అన్వయించుకుంటాం. ప్రభు ఇప్పుడు చూడండి, వాగ్దానాలు ఉన్నాయి, దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు అనగానే వాగ్దానాలు అందరూ ఏం చేస్తారు? ఆ వాగ్దానాన్ని వారి లోక సంబంధమైన జీవితంకి వాళ్ళు పెట్టుకుని స్వతంత్రించుకుని, ఇదిగో దేవుడు నిన్ను ఆశీర్వదించేస్తానన్నాడు, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము నేను నీకు ఇచ్చేస్తానన్నాడు, కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానో ఆ స్థలం నాది. అలాగా ఏం చేస్తుంటామంటే ఏదైతే మన ఆత్మ సంబంధమైన విషయాల కొరకు దేవుడు మాట్లాడుతున్నాడో దాన్ని మనం ఏం చేస్తాము? భౌతిక సంబంధమైన విషయాల కొరకు మనం అన్వయించుకునేవాడు అన్నాడు. అలాగే కొన్నిసార్లు మన భౌతిక సంబంధమైన విషయాల కొరకు దేవుడు మాట్లాడితే మనం దాన్ని ఏం తీసుకెళ్ళి మన ఆత్మ సంబంధమైన విషయాల కొరకు. ఎందుకు ఇలాగ మనం ఎందుకుంటామంటే మనము ప్రభువు మనస్సును గ్రహించాల్సినట్టుగా మనము గ్రహించలేకపోవడం. ఇప్పుడు ఎలా తెలుస్తుంది? దీనికి కొన్ని ఉదాహరణలు మనం చూసుకుంటే మార్కు సువార్త 8వ అధ్యాయంలోని ఒక మాట ఉంది. 8వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి, ధోనిలో వారి యొక్క ఒక్క రొట్టె తప్ప మరేమీ లేకపోయేది. ఆయన చూచుకొనుడి, పరిసయ్యులు పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా, వారు తమ యొక్క రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి, మన యొక్క రొట్టెలు లేవే అని మీరు ఎందుకు ఆలోచించుకొంచున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? మీరు కన్నులుండి చూడరా? చెవులుండి వినరా? జ్ఞాపకం చేసుకొనరా? నేను 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని వారిని అడిగాను. వారు 12 అని ఆయనతో చెప్పారు. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని ఆయన అడుగుగా వారు 7 అన్నది. అందుకు ఆయన, మీరు ఇంకనూ గ్రహింపకున్నారా? అర్థమవుతుందా? ఇక్కడ పులిసిన పిండి గురించి ప్రభు చెప్తూ ఉంటే వీళ్ళు అనుకుంటున్నారు మనం రొట్టెలు తీసుకురావడం మర్చిపోయాం, మన దగ్గర ఒక్క రొట్టె ఉంది కదా, ఈయన రొట్టె గురించి చెప్తున్నాడు. అంటే ప్రభు అంటున్నాడు, మీకు కొంచెం కూడా మీకు గ్రహింపు లేదా? జ్ఞానం లేదా? అంతమందికి మీ దగ్గర మీరు వండి పెట్టారు, ఉన్నాయనే రొట్టెలు 5,000 మందికి నేను పంచిపెట్టానా? 5 రొట్టెలు 2 చేపలు. అలాగే 7 రొట్టెలే ఉన్నాయి. రెండో సందర్భంలో నేను అన్ని వేల మందికి, 7,000 మందికి, 4,000 మందికి నేను అలా పంచిపెట్టాను. కాబట్టి ఇప్పుడు అలాగా ఉన్న దానినే అంతమందికి పంచిపెట్టగలిగిన శక్తి ఉన్న నేను ఇప్పుడు రొట్టెల గురించి చెప్తానా? అవునా కదా? ఇప్పుడు అన్ని వేల మందికి ప్రభువు 5 రొట్టెలు 2 చేపలు అవని, 7 రొట్టెలు అవని అంతమందికి పంచిపెట్టిన వాడు ఇప్పుడు శిష్యులు ఉన్నది అక్కడ ఎంత? 12 మంది. కొన్ని ప్రభువు కొన్ని ఇంకా ఎక్స్ట్రా ఎవరో ఉన్నారనుకో, 15 మంది ఆ దోమలో ఉన్నారనుకో, ఒక్క రొట్టె ఉంది, విరిచి పంచిపెట్టలేడా? కానీ వీళ్ళు గ్రహించట్లా. ఇప్పుడు మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చేటప్పుడు మరచిరు. ఇక్కడ కూడా అంటే ఒకటే సందర్భము, ఇద్దరు శిష్యులు రాస్తున్నారు. అర్థమైందా? సందర్భము అదే సందర్భము. అయితే ఇద్దరు శిష్యులు వేరువేరుగా పత్రికలు రాశారు, సువార్తలు రాశారు కాబట్టి వేరుగా రాస్తున్నాడు. ఇందాక మనం చదివింది ఆ సందర్భాన్ని మార్కు ఎలాగ రాశాడు, ఇప్పుడు మత్తయి ఎలా రాస్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 5వ వచనంలో, ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అని వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. కాగా వారు, మనం రొట్టెలు తేనందును కదా ఈ మాట చెప్పినని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తిరో అది అయినను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తిరో అది అయినను మీకు జ్ఞాపకం లేదా? నేను రొట్టెలను గురించి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అని వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడడని చెప్పాను.
అప్పుడు రొట్టెల పులుసుల పిండిని గురించి కాదు కానీ పరిసయ్యులు సద్దూకయ్యులు అని వారి బోధన గురించే జాగ్రత్త పడవాలని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించిరి. చూసారా, ప్రభువు దేని గురించి చెప్తున్నాడు? పులుసుల పిండి అంటే సద్దూకయ్యులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు బోధ మీరు విన్నారు కదా. ఇప్పుడు ఆ బోధలో ఏదైనా మీరు కొంచెం దాచుకున్నారేమో. ఎందుకు? ప్రభు ఏమన్నాడు? మీ నీతి శాస్త్రుల నీతి పరిశీలన నీతి కంటే అధికం కానియడలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. కాబట్టి ఇన్ని రోజులు మీరు పరిసయ్యుల సద్దూకయ్యుల బోధ విన్నారు, ఇప్పుడు నా బోధ వింటున్నారు. కాబట్టి ఒకవేళ మీరు పరిసయ్యుల బోధ విని ఇంతకు ముందు విన్నది ఏదైనా కొంచెం దాచుకున్నారేమో లోపల. ఎందుకు? పరిసయ్యులు ఎలాంటి వాళ్ళు అన్నిట్లో ఆఖరికి పుదీనా, కొత్తిమీర, జీలకర్రలో కూడా 10% ఇస్తారు కానీ అంత వెలుపట శుభ్రం చేసుకుంటారు కానీ వాళ్ళ అంతరంగం అంతా దేవుడు చెప్పినట్టు దోపుతో ఉంటుంది. అంటే ఏంటి? మురికి. కాబట్టి ఇప్పుడు ఒకవేళ నేను పరిసయ్యుల పులిసిన పిండి కొంచెం దాచుకుని ఉంటే ప్రభువు ఎంత బోధ చేసినా, ప్రభు బోధ ఎంత విన్నా అంతరంగంలో శుభ్రం లేనప్పుడు ఈ కొంచెం పులిసిన పిండి ఏం చేస్తుంది? ముద్దంతా పులి పెట్టేస్తుంది. మనందరికీ బాగా తెలుసు. ఇడ్లీ పిండి ఏదో రుబ్బాము, నిన్నటిగా ఒక స్పూన్ ఉన్నది, ఈ రుబ్బిన దాంట్లో మనము అది కొంచెం కలిపాము. ఎందుకు వేస్ట్ చేయడం అని కలిపిన 1 గంట 2 గంటలకు చూడండి మొత్తం పిండి అంతా పులిసిపోయి బయటకు పడుతుంది. అలాగే ప్రభువు దేని గురించి చెప్తున్నాడు? మీరు విన్నారు కదా ఆ బోధ, అది దాచుకున్నారేమో. కాబట్టి వాళ్ళ గురించి జాగ్రత్త. పైన వచనాల్లో చూస్తే వాళ్ళు ఏమడుగుతున్నారు? మాకు ఒక సూచక క్రియ చూపించమంటున్నారు. వాళ్ళు అంటే సూచక క్రియ చూపిస్తేనే కానీ వాళ్ళు నమ్మరు. అటువంటి విశ్వాసం వాళ్ళది. అందుకే కిందకు వచ్చేసరికి ప్రభు శిష్యులతో ఏమన్నారు? అల్ప విశ్వాసులారా, మీరు రొట్టెల గురించి మాట్లాడుకుంటున్నారేంటి? నేను ఏ పిండి గురించి చెప్తున్నాను, మీరు ఏ పిండి గురించి అలాగా ఎగ్జాంపుల్ చూస్తే మనం గడిచిన ఆదివారం నుంచి ధ్యానిస్తున్నది. ప్రభు అన్నాడు, మీ శత్రువులను ప్రేమించుడి, నీ పగ తీర్చుకుంటే నా పని. కాబట్టి నీ శత్రువు గురించి నువ్వు ప్రార్థన చెయ్యి. నువ్వు ప్రార్థన చేసినప్పుడట గంపెడు నిప్పులు వాడి నెత్తి మీద పోసినట్టు. సరేనా? ఇది ఇంతకు ముందు వరకు నా గ్రహింపు. నేనేమనుకునేదాన్ని, నాకు బోధించిన వాళ్ళు అవని, నా గ్రహింపు అవని ఏమనుకునేదాన్ని? ఓహో, నేను శత్రువు కోసం ఒకవేళ ప్రార్థన చేస్తే దేవుడు గంపెడు నిప్పులు అంటే ఎలా ఉంటాయి? పోనీ చెప్పండి. సమ్మగానే ఉండవు కదా, చల్లగా ఉండవు కదా. నిప్పులు పోస్తే వాళ్ళు ఒళ్ళు కాలిపోతుంది. అంటే నేను ఎప్పుడైతే వాళ్ళని నా హృదయంలో నేను క్షమించి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తానో అప్పుడు దేవుడు వాళ్ళకి కష్టాలు ఇస్తాడు, వాళ్ళకి శ్రమలు వచ్చేస్తాయి, వాళ్ళకి శోధనలు వచ్చేస్తాయి. నన్ను ఎంత బాధ పెట్టారో దేవుడు వాళ్ళని రెట్టింపు బాధపడతాడు. ఎందుకు? పగ తీర్చుకుంటే నా పని అన్నాడు కాబట్టి. అర్థమవుతుందా? ఇది ఈ గ్రహింపు ఎలా వస్తుంది? దేవుడు ఆత్మ సంబంధంగా ఆ విషయం చెప్తుంటే ఇప్పుడు నేను ఎలా ఆలోచిస్తున్నాను? నా భౌతికమైన జ్ఞానంతో నేను ఆలోచిస్తున్నాను. కాబట్టి గప్పుడు నిప్పులు అంటే కాలిపోతాయి. కాబట్టి నా గురించి నాకు ఎవరైనా కీడు చేసిన వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకి కీడు చేస్తాడు. అసలు కీడుకు ప్రతి కీడు నువ్వు చెయ్యొద్దు మీరు అని చెప్పిన ప్రభువు కీడు ప్రతి కీడు చేస్తాడా? ప్రభువా, మీరు ఏం చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు అన్న ప్రభువు నన్ను ఎవరైనా అన్నందుకు వెళ్ళి వాళ్ళకి కీడు చేసేస్తాడా? కాబట్టి ఇప్పటి వరకు ఉన్న గ్రహింపు అది రాను. ఇప్పుడు శత్రువు కొరకు మనము ప్రార్థన చేసినప్పుడు వాడి తల మీద నిప్పులు పోయడం అంటే ఏంటి? మనము వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తూ దేవుని ప్రేమను మనం వాళ్ళకి చూపిస్తూ ఎప్పుడైతే మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నామో వాళ్ళ హృదయంలో ఒక మంట పుట్టాలి. వాళ్ళ హృదయం వాళ్ళు దేనిలో కాలిపోవాలి అంటే మన ప్రేమలో, వాళ్ళ పశ్చాత్తాపంలో వాళ్ళు కాలిపోవాలి. అంటే అయ్యో నేను వీళ్ళకి ఎంత కీడు చేస్తున్నా వీళ్ళు ఏంటి నా కోసం ప్రార్థన చేస్తారు, వీళ్ళు నన్ను ఏంటి ఇంత ప్రేమిస్తున్నారు. అందుకనే ప్రభు అన్నాడు, మీరు మేలు చేత కీడుని జయించండి, మేలు చేత కీడుని జయించండి అని చెప్పిన ప్రభువు పగ తీర్చుకుంటే నా పని అన్నాడు. కాబట్టి వాళ్ళకి కీడు చేసేస్తాడా? ప్రభు పగ తీర్చుకోవడం అంటే ఏంటి? శత్రువు చేతిలో, సాతాను చేతిలో ఉన్నవాడిని ప్రభు ఏం చేస్తాడు? బయటకు లాగుతాడు. కాబట్టి ఇప్పుడు ప్రభు పనిలో నేను పాలు పొందాలి అంటే నేనేం చేయాలి? నా శత్రువు కొరకు నేను 100% నేను ప్రార్థన చేయాల్సిందే. ఎలాగా? వాళ్ళని ప్రేమించి. చాలామంది నేను గమనించాను, ప్రార్థన చేస్తారు. ఎలాగా? ప్రభు మేము ప్రార్థన చేసినప్పుడు గంపడు నిప్పులు వాళ్ళ మీద పోస్తానన్నావు ప్రభు, వాళ్ళని క్షమించు ప్రభు అంటే నేను
నేను దేవుని బిడ్డను కాబట్టి నా అవసరం మిగతావు. ఏంటది? మన ఎవరు కాలనీలు ఇలాగా అంటున్నారు, దేవుని బిడ్డల్ని తిట్టాడు కదా అందుకనే ఇలాగ అయిపోయింది. తల్లి ప్రభు అలాంటి వాడు కాదు, అలా చెయ్యడు అన్నా కూడా వీళ్ళకేంటంటే లోకానుసారంగా ఉన్నారు కాబట్టి, వీళ్ళకి అసలు దేవుడు అంటే ఏంటో తెలియదు కాబట్టి, దేవుని ప్రేమ అంటే ఏంటో తెలియదు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఓహో దేవుడు మన మీద పగ తీర్చేసుకుంటాడు. అలాగే క్రైస్తవులు కూడా ఉన్నారు కదా, క్రైస్తవులు కూడా ఉన్నారు. శత్రువు తన మీద తప్పుడు నిప్పులు పోస్తానన్నాడు దేవుడు కాబట్టి ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే వాడికి ఏదో కీడు జరగదు. ఒకవేళ నేను ఆ ఉద్దేశంతో ప్రార్థన చేస్తే అది నాకే జరుగుతుంది, వాళ్ళకి జరగదు. ఎందుకు? ఎప్పుడైతే నేను ఆ మనసుతోటి ఎదుటివాడికి కీడు జరగాలన్న మనసుతోటి నేను ప్రభు క్షమించు క్షమించు క్షమించని అన్నా కూడా నేను నా లోపల ఉద్దేశం రాంగ్, తప్పుడు ఉద్దేశంతో నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఆ ప్రార్థన ఎవరు వింటారు? సాతాను వింటారు. దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నేను సాతాను చేతిలో ఉన్నాను కాబట్టి నేను ఏ ప్రార్థన చేసినా సాతాను నా మీదకే. ఎందుకంటే మనుషులు మీకు ఏం చేయాలని కోరుకునే ముందు మీరు వారికి అలాగే చేయడి అన్నట్టు, వాళ్ళు నాశనం అయిపోవాలని నేను కోరుకున్నాను ముందు నాకు వచ్చేటప్పుడు వాళ్ళకు. ఎందుకు చెప్తున్నానంటే ఏదైతే ప్రభువు మనం ఆత్మీయంగా ఎదిగి ఆయన స్వరూపంలోనికి మనం మారడానికి పెట్టాడో ఈ వాక్యాలని అపవాది ఏం చేస్తున్నాడంటే బోధించే వాళ్ళని కూడా అది మరుగుపరిచేసి, అది గ్రహించే వాళ్ళకు కూడా అది మరుగుపరిచేసి దాన్ని తప్పుగా గ్రహించి తప్పుగా వాక్యాన్ని వాడుకొని మనంతటా మనమే దేవునికి వ్యతిరేకముగా ప్రవర్తించేటట్టు, దూరముగా వెళ్ళిపోయేటట్టు వాడు అలాగ మనల్ని భ్రమపరిచేస్తున్నాడు. ఆ భ్రమలోనే ఉన్నారు చాలామంది. కానీ మరి సామెతల గ్రంథంలో చూస్తే ఈ శత్రువు పడిపోయినప్పుడు నీవు సంతోషించుకో. ఒక్కవేళ నువ్వు సంతోషించడం చూసి యెహోవా వాడిని తిరిగి మళ్ళీ వాడి మీదకి తీసుకొచ్చిన కీడు వెనక్కి తీసేసుకుంటాడేమో. అప్పుడు ఆత్మచేత నింపబడినప్పుడే వాళ్ళకున్న జ్ఞానము ఇప్పుడు ఆత్మచేత నింపబడుతున్న క్రైస్తవులకి మేము ఎంతో ఆత్మీయులని, మేము ఎంతో ప్రార్థన చేస్తాం, మేము ఎంతో బైబిల్ చదువు, మేము అంతా ఇంత చెప్పుకునే వాళ్ళు కూడా ఈరోజు శత్రువు, వాడి శత్రువు, వీడి శత్రువు, వాడి శత్రువు, వీడి శత్రువు, వాడి కోసం ప్రార్థన చేయండి, వీడి కోసం ప్రార్థన చేయండి, అలాగా ఇలాగా వాళ్ళు అలా అయిపోవాలి ఇలా. ఎందుకు అంటే మనం అసలు ప్రభువు మనస్సుని గ్రహించలేదు కొంచెం కూడా. ఆయన మనసు ఎలాంటిది? మనం ఆయన్ని కాదనుకున్నప్పుడు కూడా ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఒకవేళ అసలు మనం నిజంగా ఆయన వెంబడిస్తామని గ్యారెంటీ ఏమైనా ఉందా? మనమైనా రాసిచ్చామా? ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం ధారగా కార్చాడు, నా పాపాల కొరకు చనిపోయాడు, నన్ను రక్షిస్తాడు, ఇవన్నీ మనం నిజంగా నమ్ముతాము అని గ్యారెంటీ ఉందా? అయినా కూడా మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, అది ఆయన మనసు. కానీ చెప్పుకోవడానికి క్రీస్తు కలిగి నీ మనసు మీరులో కలిగి ఉండడు. ఎందుకు? దీన మనసు. ఒక దీన మనసు ఉంటే సరిపోతుందా? అసలు నిజంగా నాకు దీన మనసు ఉంటే అసలు నేను ఎవరిని శత్రువుని అనుకోను. ప్రభు వీరు ఏం చేయించున్నారో వీరికి తెలియదు, వీళ్ళని క్షమించు నాయన అంటామే. కానీ హృదయంలో ఆ కోపం, ఆ ద్వేషం ఉండవు. అది హృదయంలోంచి అంతరంగంలోంచి రావాలి. అందుకు ప్రభు వీళ్ళతో అంటున్నాడు, అల్ప విశ్వాసులారా, మన దగ్గర రొట్టెలు లేవని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఎవరైతే దేవుడు మనకి ఆత్మీయంగా బోధించాలనుకున్న బోధని, దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ మాటని మనం భౌతికమైన విషయాలకు ఎప్పుడైతే అన్వయించుకుంటున్నామో మనం ఎవరిమే? అల్ప విశ్వాసం. ప్రభు ఇందాక మార్పు సువార్తలో మనం మాట్లాడుకున్నట్టు చెవులుండి వినలేని వాళ్ళు, కళ్ళుండి చూడలేని వాళ్ళు, హృదయం ఉండి గ్రహించలేము. ఇంకా మనం క్రైస్తవులని చెప్పడం చెప్పదమా? ప్రభు అన్నాడు, నీవు ఎదుటివారి పాపములు క్షమిస్తేనే కానీ నీ పాపములు క్షమించబడవు. అందుకు మనము వింటున్నప్పుడు ఆ మాట దేని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు? నా ఆత్మీయ జీవితం గురించా, లేకపోతే నా భౌతికమైన జీవితం గురించా? ఈ గ్రహింపు మనం 100% కలిగి ఉండాలి. అక్కడ కూడా ఎక్కడ మనం ఇంతకు ముందు ధ్యానించుకున్నప్పుడు దోరలో వెళుతున్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళు గ్రహించలేదు ప్రభువు యొక్క ఇంత గొప్ప శక్తి ప్రభువు కలిగి ఉన్నాడు. అరే మన ఎదురుకుంటే
ప్రభువు ఏదైతే మనతో చెప్పాలనుకుంటున్నాడో ఆ సంగతులు మనము గ్రహించలేకపోతున్నాం. ఎందుకు? యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేస్తుంది. ఎవరైతే అవిశ్వాసులు అనగానే అందరూ ఏమనుకుంటారు తెలుసా? యాక్చువల్గా ఈ మాట అన్యులకి మనం ఏదో విశ్వాస యోధులం అయిపోయినట్టు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న ఆ యోధుల లెక్కలోకి అందరూ వచ్చేసినట్టు దేవుని నమ్ముకోగానే అసలు మనకు అవిశ్వాసమే లేనట్టు, అదేమో అన్యులకు అన్నట్టు అన్నారు అని దేవుడు మనకే చెప్తున్నాడు. ఎప్పుడైతే నాలో అవిశ్వాసం వచ్చేస్తుందో అపవాదం ఏం చేస్తాడో మనోనేత్రాలకి గురుడితనం కలుగజేసేస్తాడు. అదంటే దేవుడు సాయం చేశాడు, కానీ అన్నిటికీ చేయమంటే ఎంతకని చేస్తాడు? ఆయనని ఎక్కడికని చేస్తాడు? నువ్వు ఒక్కరితో ఉన్నావేంటి? బోల్డ్ మంది ఉన్నారు ఆయన సాయం చేయడానికి, అందరికీ ఎక్కడికని చేస్తాడు? ఇవన్నీ మనకు వచ్చేస్తాయి అన్నమాట ఆలోచన. అక్కడి నుంచి మెల్లిగా ఆ విషయం కోసం మనము లోకం మీద, మనుషుల మీద, మన స్వంత జ్ఞానం మీద మనం ఆధారపడడం మొదలుపెట్టాం. కానీ ప్రభు కోరిక ఏంటి? అన్ని విషయములలో ఆయన వైపు చూడాలి, అన్ని సందర్భాల్లో ఆయన వైపు చూడాలి. అందుకని 73వ కీర్తన 25వ వచనంలో ఉన్నాడు, ఆకాశంలో ప్రభు నీవు తప్ప నాకు ఎవ్వరు లేదు, ఈ భూమి మీద నువ్వు ఉండగా నాకు ఏదీ అక్కర్లేదు. అంటే నా జీవితంలో ప్రతి సందర్భంలో ఆయన ఉండాలి, ఆయన లేకుండా ఏది ఉండకూడదు. ఆయనకు తెలియకుండా, ఆయనకు చెప్పకుండా నేను ఏదీ చేయకూడదు. ఇది విశ్వాసం. అందుకు ప్రభు అంటున్నాడు, అల్ప విశ్వాసులారా. ఎప్పుడైతే మనకు అల్ప విశ్వాసం వచ్చేస్తుందో మనం అసలు గ్రహించనే. ప్రభు చెప్తున్నాడు ఆ మాట మార్కు సువార్తలో, మీరు చెవులుండి వినుకున్నారా, కళ్ళుండి చూడకుండా ఉన్నారు, మనసులుండి మీరు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట దేని కొరకు మాట్లాడుతున్నాడు? ఇది మనకి సరి అయిన గ్రహింపు మనకి ఉండాలి. అందుకు ప్రభు ఒక మాట మనతో చెప్తున్నాడు, మనం కానీ వెంటనే ప్రభు ఇది దేని గురించి నువ్వు నాతో మాట్లాడుతున్నావు? ఏ విషయం గురించి నేను సరి చేసుకోవాలా? నా భౌతికమైన విషయాల గురించా, నా ఆత్మ సంబంధమైన విషయాలా, నా అంతరంగ జీవితం గురించా, దేని గురించి నువ్వు మాట్లాడుతున్నావు? దేవుడు మనం స్పష్టంగా అడిగితే స్పష్టపరిచేస్తాడు. ఎందుకంటే కొన్నిసార్లు ఆయన సంగతులు మరుగు చేస్తాడు. సంగతులు మరుగు చేయడం దేవునికి ఘనత. ఎందుకు? నేను ఆయన దగ్గరికి వచ్చి అసలు అడుగుతానా లేదా, నా సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకుంటానా? ఒక విషయాన్ని శోధించడానికి దేవుని జ్ఞానంతో అది శోధించడం వేరు, మన జ్ఞానంతో శోధించడం వేరు. దేవుని జ్ఞానంతో నేను ఎప్పుడైతే ఆ విషయాన్ని శోధించడం మొదలు పెడతానో అనేకమైన ఆత్మీయమైన మర్మాలు దేవుడు నాకు బయలుపరుస్తాడు. ప్రభు ఇలా ఉంటుందా ఇందులో, నేను ఇక్కడ ఉన్నానా, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఎప్పుడైతే నా సొంత జ్ఞానంతో నేను ఆ విషయాన్ని శోధించడం మొదలు పెడతానో అప్పుడు మనకి ఏమైపోతుంది? నాకు ఇంత తెలిసిపోయిందో వాక్యం గురించి, దేవుడు వాడు ఇంత మాట్లాడాడు, నాకు ఇంత తెలిసిపోయింది. దానివల్ల మనకి ఆత్మీయమైన మేలు ఏమీ ఉండదు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నాము? ఒక మాటను పట్టుకుని లోక సంబంధంగా, మనం భౌతిక సంబంధంగా దాన్ని అర్థం చేసుకుంటున్నామా, లేకపోతే దేవుని మనసుతో మనం అర్థం చేసుకుంటున్నామా? ఇది మనము ప్రతి క్షణం మనం పరీక్షించుకుంటూ ఉండాలి. లేకపోతే ఆ శత్రువు కోసం ప్రార్థన చేస్తే వాటి తల మీద నిప్పులు పడతాయి అన్నట్టే ఉంటుంది మన ఆత్మీయ జీవితాలు, మన ప్రార్థనా జీవితాలు అలాగే ఉంటాయి. అర్థమైందా?